తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజుల్లో మాల సింహగర్జన మహాసభ ఉండబోతుంది. మరి ఆ సభ ఎందుకోసం చేస్తున్నారు, దాని డిమాండ్లు ఏంటి అనే విషయాలకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు సభ నిర్వహించాలని అనుకుంటున్నారు, సభ ఎప్పుడు నిర్వహించాలనుకుంటున్నారు, సభకు ఎవరెవరు వస్తున్నారు, సభ డిమాండ్స్ ఏంటి? సభ సింపుల్ సభ ఉంది. మాలలు వాళ్ళ ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ రావాలని చెప్పి ఈ మాలల సింహగర్జన 1వ తారీఖు నాడు పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మాలలు ఈ మీటింగ్ రాబోతున్నారు. ఇది విజయవంతం చేసుకోవడానికి, ఇది ఒక మెసేజ్ పంపించడానికి అందరికీ కూడా. మాలలు ఈ రాష్ట్రంలో అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్లలో 2వ స్థానంలో ఉన్నారు మాలలు. వాళ్ళకు సరైన గుర్తింపు రావాలి, వారికి సరైన రెస్పెక్ట్ అన్ని పొలిటికల్ పార్టీస్ ఇవ్వాలని చెప్పి మేము ఈ సింహగర్జన పెట్టుకోవడం జరిగింది. అందరూ మాలలకు చెందిన వాళ్ళందరూ కూడా అన్ని చోట్ల నుంచి వారి అరేంజ్మెంట్స్ చేసుకొని ఈ సింహగర్జనకు విజయవంతం చేసుకోవడానికి వస్తున్నారు. ఇప్పుడు సభ యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటి, అసలు ఏం కోరుకుంటున్నారు? ఈ సభ యొక్క డిమాండ్స్ మేము 1వ తారీఖు నాడు డిక్లరేషన్ చేయబోతున్నాము. అందరం చర్చించుతున్నాము. పాయింట్స్ అన్నీ కూడా తీసుకొని ఫస్ట్ నాడు మేము అక్కడ డిక్లేర్ చేస్తాం. మీరు కులగణన అన్నారు, కులగణనకు మీరు వ్యతిరేకమా? కులగణన నేను కాదు, కేంద్రము రాహుల్ గాంధీ అందరు కూడా సెన్సస్ చేయాలంటారు, మేము కూడా చేయాలంటున్నాం. దిస్ నో ప్రాబ్లమ్ ఇన్ సెన్సస్. సరైన సెన్సస్ ఉండాలి, సరైన ఎంపిరికల్ డేటా తీస్తే బాగుంటుంది. కాంగ్రెస్ లో 2 వర్గాలు ఉన్నాయంటున్నారు. కొంతమంది వివేక్ వెంకటస్వామిని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పగలరు? నేను ఎవరు వ్యతిరేకంగా లేనమ్మా. నా వ్యతిరేకంగా ఎవరు లేరని నాకు అనిపిస్తుంది. కొందరు రాజకీయాల కోసము బయట స్టేట్మెంట్స్ ఇస్తుంటారు, నేను దాన్ని పట్టించుకోను. ఈ రాజకీయాలలో భాగంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసేంత ఆలోచన కూడా ఇంటర్నల్ గా జరుగుతుంది. దానికి మీరు ఏమంటారు? ఎవరు కూడా, ఇది కాంగ్రెస్ పార్టీ అమ్మ, మహాసముద్రము. నేను ఎక్కడ కూడా ఏఐసిసి పార్టీ ఏదైతే లైన్ డ్రా చేసిందో ఆ గీతం దాటలేదు. ఎవరెవరో ఊహించుకుంటున్నారు, ఊహించుకొని రాజకీయం ఆడనీకే. వివేక్ని సస్పెండ్ చేయాలంటే నా కులంలో నా పేరు పెరుగుతుందని చెప్పి కొందరు ఇట్లా విమర్శిస్తుంటారు. దాన్ని సీరియస్ తీసుకునేది అవసరం లేదు. రాష్ట్రంలో రైతు విజయోత్సవాలు చేస్తున్నారు. నిజంగా రైతులందరికీ న్యాయం జరిగిందంటారా తెలంగాణ రాష్ట్రంలో? డెఫినెట్లీ న్యాయం జరిగింది. రైతులకు ఏదైతే రుణమాఫీ చేయాలో 19,000 కోట్లు పెట్టి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే అనౌన్స్ చేస్తున్నారు. రైతు భరోసా కూడా ఫిబ్రవరి నుంచి ప్రారంభం చేయబోతున్నారు. అసలు ఈ పరిస్థితి ఈ రాష్ట్రానికి ఎందుకు వచ్చిందంటే, టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని దోచుకొని 7 లక్షల కోట్ల అప్పు చేసి ఖజానా ఖాళీ చేసి రాష్ట్ర ప్రభుత్వంకి ఏ లివరేజ్ ఏదైతే ఉండాలో ఆ లివరేజ్ లేకుండా పోయింది. అందు గురించి త్వరలోనే మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని చోట్ల నుంచి నిధులు తీసుకొచ్చి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ప్రయత్నం చేస్తారు.